హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎగ్‌లెస్ ట్రూటీ ఫ్రూటీ కప్ కేక్స్ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలందరూ కేక్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా! ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. అసలు బయట బేకరీస్‌లో కొనే పనే లేకుండా ఈజీగానే ఇంట్లో ఉన్న వాటితో ఓవెన్ లేకపోయినా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి చూడటానికి ఎంత సాఫ్ట్‌గా స్పాంజ్‌లా ఉంది కదా కేక్ అయితే. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్ తీసుకున్నానండి. బటర్ తీసుకున్న తర్వాత దానిలోనే ఒక పావు కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. తర్వాత వాటి రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక క్రీమీగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిలోనే ఒక జల్లెడ పెట్టుకొని ఒక అరకప్పు వరకు షుగర్ పొడి తీసుకున్నానండి. పంచదారని మిక్సీలో పట్టుకొని పొడి చేసుకున్నాను. మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. దాన్నైతే ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. తీసుకుని వాటిని బాగా జల్లించుకోవాలి. అందులో పంచదార పులుకులు ఏమైనా ఉంటే తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నానండి. మైదాపిండి మొత్తాన్ని బాగా జల్లించుకోవాలండి. దానిలో డస్ట్ ఏమైనా ఉంటే పక్కకు తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దానిలో కొద్ది కొద్దిగా పాలు వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకున్నానండి. పాలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని క్రీమీలా వచ్చే వరకు కలుపుకోవాలండి. ఉండలు లేకుండా స్లోగా మొత్తాన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్‌ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీస్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా మైదాపిండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని వేసుకోవాలండి. డైరెక్ట్‌గా టూటీ ఫ్రూటీస్ వేసుకోవడం వల్ల టూటీ ఫ్రూటీస్ మొత్తం కేకు అడుక్కెళ్ళిపోతాయండి. ఇవి మధ్య మధ్యలో పైన ఉండటానికి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే కప్స్ తీసుకుందామండి. కేక్స్ దేనిలో అయితే బేక్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కేక్ కప్స్ తీసుకున్నాను నేను. ఆ కప్స్‌లో ఒక్కసారి కొద్దిగా బటర్‌ని వేసుకుంటే సరిపోతుంది. బటర్‌ని జస్ట్ అలా మొత్తం అంచులు మొత్తాన్ని రాసుకొని దానిలో కొద్ది కొద్దిగా బెటర్ వేసుకోవాలండి. నేను చూడండి సగానికి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే కేక్స్ పొంగినప్పుడు బయటకొచ్చేస్తుందండి. కొద్దిగా తక్కువగా వేసుకోవడం వల్ల కేక్స్ పొంగినప్పుడు మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఈ బ్యాటర్ మొత్తం ఎన్ని కప్స్‌లోకొస్తే అన్ని కప్స్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి నేను అన్నట్లో నింపుకున్నాను కదా! ఇప్పుడు కొద్దిగా లైట్‌గా టూటీ ఫ్రూటీస్ పైన చల్లుకుంటే సరిపోతుందండి. కేక్స్ పొంగినప్పుడు చక్కగా పైన కనిపిస్తాయి కదా! తినటానికి కానీ, చూడటానికి కానీ చాలా బావుంటాయి. ఇలా పైన కప్స్‌లో వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు కేక్స్ బేక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఏదైనా కప్పు కానీ లేదు అంటే ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదని చెప్పేసి నేను ప్లేట్ పెట్టేసుకున్నానండి. పెట్టుకొని ఈ కప్స్ ఎన్నైతే మనకి బేక్ చేయడానికి పడతాయో అన్ని కప్స్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ నుంచి 25 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను బేక్ చేసుకున్నానండి. ఒక 25 మినిట్స్ దగ్గర పట్టిందండి నాకు బేక్ అవ్వటానికి. ఒక్కసారి చెక్ చేసుకుంటే మొత్తం చక్కగా ఏమీ అంటుకోకుండా వచ్చేసిందండి. ఇవైతే ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి కేక్స్ అయితే ఎంత చక్కగా బేక్ అయినాయో. చూడటానికే కాదండి తినటానికి కూడా చాలా బావుంటాయి. ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. అసలు పిల్లలైతే బయట ఫుడ్డే అడగరు అంత బావుంటాయి. చూడండి ఇవి వేడి చల్లారిన తర్వాత మాత్రమే తీయండి. వేడిగా ఉన్నప్పుడే తీస్తే మనకి అడుగు అంటుకున్నట్టు వస్తుంది. చల్లారిన తర్వాత తీస్తే సరిపోతుందండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఓవెన్‌తో పని లేకుండా సింపుల్‌గా ఇలా బేక్ చేసుకొని పిల్లలకి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.